ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంటి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతూ ఉంటుంది. తాతయ్య గారి హాస్పిటల్ బిల్ కోసం ఇక కావ్య నగలని రాజ్కిచ్చి తాకట్టు పెట్టి బిల్లుని క్లియర్ చేయిస్తుంది కావ్య. హాస్పిటల్ బిల్ క్లియర్ అవ్వగానే మరొక బిల్లు వస్తుంది రాజ్కి. రెంటెడ్ కార్లు ఇంట్లో ఉండడంతో వాటి బిల్లు 3 లక్షలు వస్తుంది. రాజ్ బాధపడుతూ ఉంటే కావ్య సలహా ఇస్తుంది. చూడండి, ఇంతింత బిల్లు వస్తే మనం ఎప్పటికి తీరుస్తాము? అందుకే కార్లన్నీ తిరిగి వాళ్ళకి ఇచ్చేద్దాము. మన ఆర్థిక పరిస్థితి చక్కబడ్డాక కార్లు రిటర్న్ తీసుకొని వద్దాము. ఇంటికొక కారు, ఆఫీస్కి ఒక కారు ఉంటే సరిపోతుంది కదా అని అంటుంది. సరే కళావతి అని చెప్పి ఇక కావ్య మాట వింటారు రాజ్. తెల్లగా తెల్లవారుతుంది. రుద్రాని కాఫీ కోసం హాల్లోకి వస్తుంది. ఇంతలో పని మనిషి శాంత, అమ్మా నా పేరు శాంత, సంత కాదు అని అంటుంది. ఏ నీకు కూడా నోరొచ్చిందా? వెళ్ళు కాఫీ తీసుకురా. మార్నింగ్ నువ్వు పెట్టిన కాఫీ చల్లగా అయిపోయింది, ఇప్పుడు కాఫీ కావాలి అని అంటుంది. కాఫీ కావాలి అంటే కావ్యమ్మ గురించి మీకు తెలుసు కదా, అన్ని రూల్స్ పెట్టారు, మళ్ళీ నన్ను పనిలోండి తీసేస్తారమ్మా అనగానే, తీసేస్తే ఇంకొక పని మనిషి వస్తుంది, అయినా కాఫీకి కూడా ఆవిడిగారి పర్మిషన్ ఏంటి, ముందు కాఫీ తీసుకురా అనగానే, సర్లేమ్మా ఈ ఒక్కసారికి కావ్య మేడంని అడగకుండా మీకు కాఫీ చేసిస్తాలే అని చెప్పి పని మనిషి శాంత పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఇంట్లో కాఫీకి కూడా దిక్కులేదు. ఇంతకీ మా వదిన, మా అమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికి, హాస్పిటల్కి వెళ్ళుంటారు. అక్కడ ఒకరి గురించి ఒకరు మా నాన్న గురించి చూస్తూ ఎప్పుడెప్పుడు మెలకు వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకొద్దామని అనుకుంటారు. వాళ్ళకి అంతకంటే ఎక్కువేం తెలుసులే, కానీ ఇంట్లో ఏదో జరుగుతుంది, అది నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇక శాంత కాఫీ తెచ్చేలోపు పైకి వెళ్ళిపోతుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య ఆఫీస్కి బయలుదేరుతారు. ఇంతలో ఇక కావ్య ఫోన్ చేసిన కార్ ఓనర్స్ అయిన వాచ్మెన్ వస్తారు. ఇక చెప్తూ ఉంటుంది, చూడండి మా ఇంటికి ఇన్ని కార్లు అవసరం లేదు, నేను మేనేజర్కి ఫోన్ చేశాను, కార్లన్నీ రిటర్న్ తీసుకువెళ్ళిపోండి, 2 కార్లు ఇంట్లో ఉంటే చాలు అని అంటుంది. కరెక్ట్గా అప్పుడే ఇక రాహుల్ రుద్రాని వీళ్ళ మాటలు విని షాక్ అవుతారు. ఇదేంట్రా, కార్లు కూడా రిటర్న్ ఇస్తుంది, ఇదెక్కడ చోద్యం, ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా దిగజారిపోయిందా? చెప్తాను, ఈవిడ గారు ప్రతిరోజు ఇలా అన్ని చోట్ల మనల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంది. ఇక కావ్యకి ఇంటి నుండి బయటికి వెళ్ళే దారి మొదలైంది, పద పద అని అంటుంది రుద్రాని. మమ్మీ నిజం చెప్పాలంటే ఇంత ఘోరంగా మన ఇంటి పరిస్థితి జారిపోయిందని నాకు అనిపించటం లేదు, మరెందుకు కావ్య ఓవర్ యాక్షన్ చేస్తుంది అనగానే, ఓవర్ యాక్షన్ కాదురా, దీని వెనకాల ఏదో ఉంది, అది కవర్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నాది నిజమైతే ఖచ్చితంగా కావ్య ఇంటి నుండి బయటికి మనం గెంటేయడం కాదు, మా అమ్మ ఇందిరాదేవే గెంటేస్తుంది అని అంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి, కనకం అలాగే ఇందిరాదేవి హాస్పిటల్కి వస్తారు. అమ్మగారు నిజం చెప్పాలంటే బాబుగారికి ఇలా అయినప్పటి నుండి మీరు మీలానే లేరు అని అంటుంది కనకం. ఏం చేయను కనకం, ఇంటికి పెద్ద దిక్కైనా నా బావ ఇలా కోమాలో ఉంటే నేనేం మాట్లాడగలను, అలాగని ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా కూడా ఉంచటం లేదు అని అంటుంది. అత్తయ్య చూడండి అత్తయ్య, వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు, మనం ఎప్పుడు ధైర్యం కోల్పోకూడదు. కనకం నీకు ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మనడానికి కారణం ఏంటో తెలుసా అని అంటారు. ఏంటమ్మా అని అంటుంది ఇక కనకం. ఇంకేమీ లేదు, నిజంగా మావయ్య గారు కోమాలోకి వెళ్ళాక రాజ్ కావ్య ఒకటిగా అన్నీ చక్కగా చూసుకుంటున్నారు, వాళ్ళిద్దరూ కలిసిపోయారు. ఆ సంతోషకరమైన వార్త నీకు చెప్పాలనుకున్నాను. ఇదే సంతోషకరమైన వార్త మావయ్య గారు కూడా వింటే బాగుంటుందని అనుకుంటున్నాను. మావయ్య గారు, మీ మనవడు మీ మనవరాలు కలిసిపోయి ఇంటి సమస్యల్ని చక్కదిద్దుతున్నారు, మీరు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా కోమా నుండి బయటికి వచ్చేయండి మామయ్య గారు అని అంటుంది అపర్ణాదేవి.
ఇంతలో కళ్యాణ్ వస్తారు. బాబు, ఇంతకీ అప్పు ఏది అని అడుగుతుంది కనకం. అత్తయ్య గారు, మీకొకటి తెలుసా? అప్పుకి ఈరోజు దాకా తాతయ్య కోమాలో ఉన్న సంగతి చెప్పలేదు. తను ట్రైనింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ 75% పూర్తయింది. ఇంకొక 20 రోజుల్లో అప్పు మన ముందుకి కానిస్టేబుల్గా రాబోతుంది అనగానే ఒక్కసారిగా అందరూ సంతోషపడతారు. పోనీలే, మీకు బాధ్యత బరువు ఏదీ తెలీదని మీ అమ్మ ప్రతిరోజు మిమ్మల్ని అంటూ అక్కడ ఆస్తి కోసం ఊరిక కేకలు రంకెలు వేస్తుంది. రుద్రాని మాటలు విని ఇప్పుడు అప్పు నువ్వు ప్రయోజకురాలు అయ్యావు అంటే ఇక ధాన్యలక్ష్మి మనసు కూడా మారుతుంది. అత్తయ్య, మామయ్య గారు కోమాలోండి బయటకు వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంటుంది. సంతోషంగా అందరూ కలిసిపోతాము అని అంటుంది. అదే అపర్ణ, నాకు కూడా కావాల్సింది అని అంటుంది ఇందిరాదేవి. ఇది ఇలా ఉండగా స్వప్న కిందికి వస్తుంది. ధాన్యలక్ష్మి, రుద్రాని, రాహుల్ కూడా కిందికి వస్తారు. అపర్ణ ఆంటీ, అపర్ణ ఆంటీ, అమ్మమ్మగారు, కావ్య అని పిలుస్తుంది. అయ్యో, ఎవరూ లేరు స్వప్న అని అంటుంది. అందరూ ఎక్కడికి వెళ్ళినట్టు అనగానే హాస్పిటల్కి వెళ్ళారు స్వప్న. ఏ, నీకేం పని అనగానే చూడండి ధాన్యలక్ష్మి ఆంటీ, మా అత్తతో మీరు చేతులు కలిపినప్పటి నుండి మా అత్త దగ్గరే ఉంటున్నారు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగే కావ్య ఉంటే తోడుగా వెళ్దామనుకున్నాను. ఇప్పుడు కావ్యకి ఇంటి బాధ్యత ఆఫీస్ బాధ్యత ఎక్కువయ్యాయి కదా. ఇప్పుడు ఎవరైనా తోడుగా ఉంటే బాగుండనుకుంటున్నాను. పోనీలే, నేనే వెళ్తాను. రాహుల్, నువ్వు వస్తావా రావా అనగానే అయ్యో స్వప్న, నువ్వు నన్ను పిలవకుండానే హాస్పిటల్లో చూయించుకుంటున్నావు. పద, నీకు హాస్పిటల్లో చెకప్ అంతా పూర్తయ్యేదాకా ఉంటాను అనగానే ఈరోజు వర్షం రాకుండా ఆగాలి స్వామి అని చెప్పి స్వప్న బయటికి వస్తుంది. కార్లు ఏవీ కనబడిపోయేసరికి ఇదేంటి, తలకొక కారు ఏమైనా వేసుకెళ్లారా ఏంటి? అమ్మమ్మగారు, అలాగే అపర్ణ ఆంటీ, కావ్య, రాజ్, ఇలా నలుగురు 4 కార్లు వేసుకున్నా సరే ఇంకొక 2 కార్లు ఉంటాయి కదా. ఎక్కడా, మీరు నలుగురు ఇంట్లోనే ఉన్నారు కదా అని అంటుంది స్వప్న. అయ్యో స్వప్న, నాకు అవేమీ తెలియదు కానీ నువ్వు లోపలికి రా అని అంటారు. ఎందుకు లోపలికి రావడం? ఇంకొక 2 కార్లు ఏమయ్యాయి? మీరు మీ అమ్మ ఇద్దరూ కలిసి అమ్మేశారా ఏంటి అని అంటుంది స్వప్న. ఓ, నువ్వు అలా అంటావని లోపలికి రమ్మంటున్నాను. మమ్మీ, కార్లేమీ లేవు అనగానే అదేంటి, మనకి 6 కార్లున్నాయి కదా, లేకపోవడం ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి, ఒకటి చెప్పడం మర్చిపోయాను. రాజ్ అలాగే కావ్య ఇంటికొస్తే ఆ విషయం చెప్తాను. స్వప్న, నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపో. ఇకపై మనం అదే చేయబోతున్నాం అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావత్త? ఇంట్లో 10 కార్లు ఉండి ఇల్లంతా చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటే నువ్వేంటి క్యాబ్లో వెళ్ళమంటున్నావు? కావాలంటే నువ్వు నడుచుకొని వెళ్ళు, నాకు అవసరం లేదు. నేను రేపు కావాలంటే హాస్పిటల్కి వెళ్తాను అని అంటుంది స్వప్న. ఇంతలో అపర్ణాదేవి అలాగే ఇటువైపు ఇందిరాదేవి ఇంటికి చేరుకుంటారు. ఏంటి స్వప్న, హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా, మరి వెళ్ళమ్మా అనగానే అత్త, నేను తీసుకువెళ్తానన్నా రాలేదు, కానీ అది అనబోతూ ఉండగా ఏమైంది అని చెప్పి అంటుంది. అపర్ణ ఆంటీ, కార్లు ఏమీ లేవు. అసలు మనకున్న కార్లన్నీ ఎవరు వేసుకెళ్లరు కదా, కనీసం 2 ఉంటాయి కదా. కార్లన్నిట్లోనూ ఎవరిల్లుంటారు అనగానే ఇప్పుడు కారు వచ్చింది కదమ్మా, ఈ కారులో వెళ్ళు అని అంటారు ఇందిరాదేవి. అమ్మా, ఇప్పుడు మీరు కారు తీసుకొచ్చారు ఓకే, అసలు మనకున్న కార్లేమీ కనిపించకపోవడానికి కారణం ఏంటి? ఇంట్లో అందరూ ఉన్నారు, అసలు ఆ అందరూ తలకొక కారు వేసుకెళ్ళలేదు అని అంటుంది. అయ్యో రుద్రాని, కారు సర్వీసింగ్కో లేకపోతే రిపేర్కో ఇచ్చుంటారు, దానికి నువ్వు ఇంత ఇష్యూ చేస్తావేంటి అని అంటుంది అపర్ణాదేవి. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. అత్తయ్య, అమ్మమ్మగారు కార్లేమీ రిపేర్కి ఇవ్వలేదు అని అంటుంది. మరి మనకున్న కార్లు ఎక్కడున్నాయి అని అంటుంది. రిటర్న్ పంపించేశాను, ఎందుకంటే 3 లక్షల బిల్లు వాడినా వాడకపోయినా ఆ రెంటిడి కార్ల కోసం కట్టాల్సి వస్తుంది. అందుకే మనకి అవసరమైనప్పుడే కార్లు వస్తాయి. ఎంతైనా మనం ప్రతిరోజు వెళ్ళం కాబట్టి ఆఫీస్కి ఒకటి ఇంటికొకటి ఉంచాను అనగానే
ఇక అపర్ణాదేవి ఇందిరాదేవికి కోపం వస్తుంది. ఇంతలో ధాన్యలక్ష్మి, ఏంటి, ఎవరికి అడగకుండా కార్లు రిటర్న్ ఇచ్చావా? అయిపోయింది. రుద్రాని చూసావా? వీళ్ళకి ఇంకా ఇంకా ఈవిడ మాయ నుండి బయటికి రావట్లేదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు చిన్న కనకం కడుపులో పుట్టి నువ్వు మాత్రం మమ్మల్ని అందరినీ శాసిస్తావా? అక్క, అత్తయ్య, ఈవిడి గురించి ఇంకా మీరు మాట్లాడుతున్నారు. ఈవిడికి అధికారం వచ్చినప్పటి నుండి కనీసం పేదవాళ్ళు బ్రతికినట్టు బ్రతకడం కూడా కష్టమే అన్నట్టు చేస్తుంది అనగానే, అవును అవును వదిన, కాఫీ కూడా ఒక్కసారే తాగాలని శాంతాకి చెప్పి మరీ వెళ్ళింది. ఇప్పటిదాకా నేను కాఫీ తాగలేదు. అయినా ఈవిడ గారు పేదరికం మాటలు మాట్లాడుతూ వీళ్ళ పుట్టింటికి కాకపోయినా ఈవిడ పేరు మీద బ్యాంకులో వేయించుకుంది. రాజ్, నిజం చెప్పు అనగానే, నిజం చెప్పడానికి ఏముంది అత్త? కళావతి నిజమే చెప్పింది. నిజం చెప్పాలంటే మనకి డబ్బులున్నప్పుడు 3 లక్షలు పెద్ద విషయమే కాదు. ఇప్పుడు ప్రతిదానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది అనగానే, రాజ్, ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నావు, అసలు సమస్య ఏమైనట్టు? ప్రతి చిన్న విషయానికి ఆచి తూచి లెక్కలు కడుతున్నారు. ఏమైంది అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, డబ్బులు ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడాలి అంటున్నాం కానీ దీనికి మేము ఏమైనా ఆన్సర్ చేయాలని అనుకోవటం లేదు. కళావతి, ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా మనకున్న బరువు బాధ్యతలు మనం తీరుస్తున్నాము, అది చాలు. తాతయ్య కోమాలోండి వచ్చాక ప్రశాంతంగా ఇంటిని చూసి ఊపిరి పీల్చుకుంటారు. అంతేగాని ఎవరికి వారు యమునా తీరులా ఉంటారంటే తాతయ్య కోమాలోండి రావడమే కాదు, కనీసం వచ్చినా మనతో పాటు ఉండరు అని అంటారు రాజ్. ఇక స్వప్న కావ్య వైపు కోపంగా చూస్తుంది. అమ్మ స్వప్న, హాస్పిటల్కి వెళ్ళు అనగానే, అవునక్క, నేను తోడు వస్తానురా అనగానే, ఆపు, నువ్వు డ్రామాలు మొదలు పెట్టాక నాకు నీతో మాట్లాడాలంటేనే చిరాగ్గా ఉంది అనగానే, స్వప్న, అవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నీకు 6 నుండి 7వ నెల వస్తుంది. ఖచ్చితంగా నీకు శ్రీమంతం చెయ్యాలి అని అంటారు అపర్ణాదేవి. అత్తయ్య, ఇప్పుడు అంత ఆడంబరంగా మనం శ్రీమంతం చేయవలసిన అవసరం లేదు అని అంటుంది. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది స్వప్న. అవునక్క, ఇప్పుడు మన ఇంటి పరిస్థితి బాగోలేదు, అందుకే శ్రీమంతం జరపాలి కాబట్టి ఏదో జరపాలన్నట్టు ఉండాలి అనగానే, ఆపు, ప్రతిసారి నన్ను అవమానించాలని కంకణం కట్టుకున్నావు కదవే, నా కండ చిన్నదానివైనా చాలా చాలా పెద్దదానిలా మాట్లాడుతూ మమ్మల్ని ప్రేమగా చూసుకుంటావని ఇప్పటిదాకా గుడ్డిగా నమ్మాను. కానీ ఇప్పుడు నా శ్రీమంతం ఏదో తూతూ మంత్రంలా చెయ్యాలని ఇక్కడ వాళ్ళకి చెప్తావా? అంటే నీకంటే ముందు నేను ప్రెగ్నెంట్గా ఉండి ఈ ఇంటికి వారసుడిస్తాడని కుళ్ళిపోతున్నావు కదా. ఇంతకు ముందు దాకా ఏంటో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. నువ్వు డబ్బులన్నీ నీ పేరు మీద పెట్టుకొని రాజుని ఆడిస్తున్నావు. అపర్ణాంటీ, నాకు శ్రీమంతమే వద్దు, అసలు శ్రీమంతమే చేసుకోను. అయినా ఇంటి కోడల్ని నేను కాదని ఈవిడ గారు ఎప్పుడో అనేసింది, అందుకే నాకు అవసరం లేదు అనగానే, స్వప్న, అలా అనకూడదు అని అంటుంది రుద్రాని. అవును స్వప్న, శ్రీమంతం అంటే చలవదనం అంటారు కదా అని అంటారు రాహుల్. ఇక ఇటువైపు ధాన్యలక్ష్మి, ఇప్పటికైనా ఈవిడ గురించి ఆ లక్కకే అర్థమైంది, మీకు అర్థమైతే బాగుంటుంది అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో కనకం వస్తుంది. కనకం అని అంటారు, పంతులు గారిని తీసుకురమ్మన్నారు కదమ్మా, అందుకే వచ్చాను. ఏంటే స్వప్న, కావ్యపై ఏదో అరుస్తున్నావు అనగానే, ఏంటి, శ్రీమంతం చేయడానికి రెడీ అయిపోయావన్నమాట. కానీ ఇక్కడ నీ ముద్దులు కూతురు నాకు శ్రీమంతం చేయడం కాదు, కనీసం చీర పళ్ళు పూలు కూడా పెట్టొద్దని చెప్పి ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయని చెప్పి ముసలు కన్నీరు కారుస్తుంది. నువ్వేమో పంతుల్ని తీసుకొచ్చావు, నాకు ఎటువంటి శ్రీమంతం వద్దు అని అంటుంది స్వప్న. స్వప్నక్క, నేనేదైనా నీ మంచి కోసమే, ఎందుకంటే ఒక్కొక్కసారి హడావుడి కోసం ఎంతో డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ డబ్బు కోసం మనం ఎంతో అంటే ఎంత ఎదురు చూస్తూ ఉంటాము. రేపు పుట్టబోయే బిడ్డో బాబో ఇద్దరిలో ఎవరో ఒకరు పుట్టినా వాళ్ళ పేరు మీద ఇదే డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. అప్పుడు ఆ పిల్లలకి బాగుంటుంది, అనవసరమైన ఖర్చులు ఎందుకు అని అనగానే అపర్ణ అంటుంది, చూడు కావ్య, నువ్వు చెప్పిందంతా వాస్తవమే, కానీ ప్రతి ఆడపిల్లకి కొన్ని కోరికలుంటాయి.
దుగ్గిరాల ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అంగరంగ వైభవంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలని, అన్ని వేడుకలు జరిపించాలని మామయ్య గారు ఎప్పుడో చెప్పారు. అలాంటి మామయ్య గారు చెప్పిన మాట మేము శిరసావించాలి. పంతులు గారు, మీరు ముహూర్తం పెట్టండి అని అంటారు. అమ్మ, 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. తరువాత మూడాలు వచ్చేస్తాయి. అందుగురించే ఈ 2 రోజుల్లో మీరు శ్రీమంతం జరిపించుకోవచ్చు అని అంటారు. ఇక అందరూ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు కావ్య మాత్రం పైకి వెళ్తూ ఉంటుంది. ఇక ముహూర్తం పెట్టాక పంతులు గారు వెళ్ళిపోవడంతో కనకం కూడా వెళ్ళిపోతుంది. ఇక స్వప్న, రాహుల్, రుద్రాని, ధాన్యలక్ష్మి మాత్రమే ఉంటారు. స్వప్న, ఇప్పటికైనా నీకు అర్థమయ్యి ఉండాలి. నీ శ్రీమంతం కోసం కూడా ఆలోచిస్తుంది అంటే తను నీ తోడబుట్టినదా కాదా అని ఆలోచించాలి. సర్లే, నా కోడలు శ్రీమంతం హ్యాపీగా జరిపించాలి. ధాన్యలక్ష్మి, షాపింగ్కి వెళ్దాంరా అని అంటుంది. సరే రుద్రాని, చాలా రోజులైంది. ఇంతకీ మన బిల్ అనేది పే చేస్తుందా కళావతి అని అంటుంది. పే చేయక ఏం చేస్తుంది? తన అకౌంట్ నెంబరే ఇద్దాము. తన అకౌంట్ నుండే డ్రా అవుతాయి. మనం ఇష్టం వచ్చిన ఖర్చులు మనం పెట్టుకోవచ్చు అనగానే సరే అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇద్దరూ కలిసి ఇక షాపింగ్కి వస్తారు. షాపింగ్లో అనామిక కనిపిస్తుంది రుద్రాని అలాగే ధాన్యలక్ష్మికి. ఇక అనామిక, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నారు? అటువైపు మీ ఆర్థిక పరిస్థితి కిందికి దిగజారిపోతుంది, కానీ మీరు మాత్రం ఇంత హ్యాపీగా ఉన్నారు. సీతారామయ్య గారు కోమాలోకి వెళ్తూ 100 కోట్లకి షూరిటీ సంతకం చేసి అప్పుల్లో నిండా మునిగిపోయారు. అది ప్రతిరోజు కావ్యరాజ్ మీ దగ్గర కవర్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి అంటుంది అనామిక. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు ధాన్యలక్ష్మి అలాగే రుద్రాని. నువ్వు చెప్పింది నిజమా అనగానే అవును మాజీ అత్తగారు, ఎందుకంటే అలాంటి పరిస్థితి ఆ కొంపలో ఎప్పుడూ ఉంటుందని నాకు తెలిసే ఈ సామంతిని పట్టుకున్నాను. నేను దిగజార్చాలనుకున్న పరువు ప్రతిష్ట మీకు మీరే దిగజార్చుకుంటున్నారు. బాయ్ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతుంది అనామిక. ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు, రుద్రాని, రాహుల్ అలాగే ధాన్యలక్ష్మి. చూసావా ధాన్యలక్ష్మి, ఏదో ప్లాన్ వేశారు. ఆస్తంతా 100 కోట్లకి మా నాన్న షూరిటీ సంతకం పెడితే వీళ్ళేమో తన పరువు కోసం అప్పులు తీరుస్తున్నారు. ఇంత ఆర్థిక పరిస్థితి మన ఇంట్లో వస్తుందని అస్సలు అనుకోలేదు. రేపు నా కోడలు శ్రీమంతం రోజు వీళ్ళది మొత్తం బయట పెట్టి మీడియాకి పిలిచి మన ఆస్తిని మనం రాబట్టుకోవాలి అని అంటుంది. అవును రుద్రాని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మోసం చేసిన వీళ్ళని మాత్రం మనం క్షమించకూడదు. మామయ్య గారికే షూరిటీలకి బాగానే ఇచ్చారు. ఇక ఆస్తి పంపకాలు జరగాలంటే ఇక నా మీద విరుచుకు పడతారు. ఇప్పుడు ఆయన తెలివి తక్కువగా 100 కోట్ల నష్టానికి చేర్చేసి ఆయన కోమాలోకి వెళ్ళిపోతే మనం ఎందుకు ఊరుకుంటాము? మనం రేపటిదాకా ఆగాలి ధాన్యలక్ష్మి. అవకాశం కోసం ఎదురు చూడాలి. మీడియాని రప్పించాలి, పోలీసులో కేసు పెట్టాలి అనగానే ఖచ్చితంగా నాతో చేతులు కలిపినందుకు ఆస్తి మనదవుతుంది. ఇప్పుడు మనం బయటికి వచ్చాక నేను ఏదో అనుకున్నాను, హ్యాపీగా ఉంది. రేపు మన ఆస్తి మనకి వచ్చేస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.